ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి పండుగ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, అలాగే మన ఛానల్ మై ఛానల్ తిరుపతి కూడా ఎల్లవేళ స్వామివారి ఆశీస్సులతో మీ అందరి ముందుకి ప్రతిరోజు అప్డేట్స్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్లోకి వెళ్దామా. ఇవాళ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, కొండపైన దర్శనం అనే రద్దీ అనేది బాగా ఎక్కువైపోయిందండి. ఒక్కసారిగా 86,107 మంది నిన్న కొండపైకి అయితే రావడం జరిగింది. నిన్న 29,849 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. అలాగే 3.13 కోట్ల యొక్క స్వామివారి హుండీ కానుకలు అన్నమాట. సో ఒక్కసారిగా 90,000 మంది అయితే కొండపైన నిన్న ఒక్కరోజు దర్శనం చేసుకున్నారండి. సో ఇంచుమించు ఇంకా మీరు 1,00,000 వేసుకున్నా పర్వాలేదు, ఒక 10,000 అటు ఇటు ఏముంది. అయితే దయచేసి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఇదే రద్దీ ఉంటుంది. దయచేసి ఈ విషయం తెలుసుకొని రావాలి అనుకున్న వాళ్ళు పక్క ప్లాన్ వేసుకొని, ఇంత టైం పడుతుంది అనుకొని తెలుసుకొని రావాలి. అలాగే దర్శనం టికెట్ లేకుండా కొండపైన ఉండే వాళ్ళకి దాదాపు 24 గంటలు కంపార్ట్మెంట్లోనూ అలాగే క్యూ లైన్లోనే ఉండిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు ఉందండి. ఒకవేళ దర్శనం టికెట్ ఉంటే 3 నుంచి 4 గంటల దర్శనం అయిపోతుంది. అలాగే దర్శనం టికెట్ లేకపోతే మటుకు 24 గంటల దర్శన సమయం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఈరోజు పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా సర్వ దర్శనం టోకెన్లు అనేవి కొండపైన ఇచ్చేవి పూర్తిగా అయిపోయాయండి. తిరుపతిలో కౌంటర్లలో ఏమాత్రము టోకెన్లు కూడా ఇప్పుడు లేవు. ఈరోజు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటున్నారో ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. మీ ఇక్కడ తిరుమల.orgలో చూసారా, రన్నింగ్ స్లాట్ January 15 సున్నా ఉంది. ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అయితే ఏమీ లేవు. ఇక వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ క్యూ లైన్లో వెళ్ళిపోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇది ఒక్కటే మీకున్న మార్గము. ఇక ఈరోజు పండుగ కాబట్టి నేను ఎక్కువగా ఏమి మీకు చెప్పను. కాకపోతే ఈరోజు అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, రద్దీ అనేది దాదాపు 90,000 మంది ఒక్కరోజు దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఈరోజు రేపు ఎవరైనా తిరుపతి వస్తే దాదాపు 24 నుంచి 36 గంటలు మీరు క్యూ లైన్లో నించిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విషయం తెలుసుకోండి. ఒకవేళ దర్శన టికెట్ ఉంటే పర్వాలేదు, లేకపోతే మటుకు మీ అందరికీ తప్పకుండా ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో అయితే ఎటువంటి డౌటే లేదు. అలాగే మరో 2 రోజుల్లో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కావచ్చు, ఆచిత సేవలు కావచ్చు అప్డేట్ వస్తుంది. అలాగే ఆల్మోస్ట్ ఈ నెల January 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి రూమ్స్ ఏప్రిల్ నెలకి విడుదలవుతాయండి. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా, అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శన టికెట్లు, అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉద్దాయింపున మేము చెప్పే డేట్లు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. తప్పకుండా ఏమీ మార్పు ఉండకపోవచ్చు. ఏమైనా మార్పు ఉంటే ఈ షెడ్యూల్లో నేను మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాను. ఈ షెడ్యూల్ అనేది నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, దయచేసి చూడండి. అయితే నేను మరలా చెప్తున్నాను, ఈ రోజు రేపు దర్శనానికి రావాలి అనుకుంటే ఆలోచించి టికెట్లు ఉంటేనే రండి. దాదాపు 90,000 మంది కొండపైన ఉన్నారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలని ఈ స్పెషల్ వీడియో ద్వారా నేను మీ ముందుకైతే తీసుకొని వస్తున్నా. ఈరోజు పండుగ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మరలా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ఈ ఏప్రిల్ షెడ్యూల్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇక్కడ మీరు అందరూ చూసుకోవచ్చు. అంగ ప్రదర్శన టోకెన్లు ఎప్పుడు, సీనియర్ సిటిజన్ టోకెన్లు ఎప్పుడు, 300 రూపాయల టోకెన్లు ఎప్పుడు, 500 రూపాయల టోకెన్లు ఎప్పుడు అనేది మొత్తం కూడా నేను కింద షెడ్యూల్ పెడతా. దయచేసి మీరు అంతా చూసుకోండి. సో మరొక వీడియోతో రేపు మరలా మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తాను. Thank you so much for watching this video. Thank you one and all.